ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 కోట్ల రూపాయలు. ఒక కార్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చింది, ఇంకో కార్ గుజరాత్ నుంచి వచ్చింది. కానీ రెండింటిలోనూ భారీగా నగదు పట్టుబడింది. ఉత్తరాది నుంచి కరెన్సీ తరలించేందుకు నెల్లూరు జిల్లా ప్రధాన మార్గంగా నిలుస్తోంది. నెల్లూరు రూట్ నుంచే చెన్నైకు డబ్బులు తరలిపోతోంది. అయితే ఈ నగదు ఎక్కడిది? అక్రమ రవాణా వెనుకున్న సూత్రధారులు ఎవరు? హవాలా డబ్బేనా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. 3 రోజుల వ్యవధిలో పట్టుబడిన నగదు 7 కోట్ల రూపాయల పైమాటే. నెల్లూరు జిల్లాలో హవాలా డబ్బు రవాణా కలకలం రేపుతోంది. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుజరాత్, మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్స్ తో ఉన్న కార్లలో నగదును తరలిస్తుండగా పట్టుబడ్డాయి. 2-3 రోజుల వ్యవధిలోనే భారీగా డబ్బులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కార్లలో లాకర్లు ఏర్పాటు చేసుకుని నగదును తరలించేందుకు ప్రయత్నించారు దుండగులు. 2 రోజుల క్రితం మధ్యప్రదేశ్ నంబర్ ప్లేట్తో ఉన్న కారులో చెన్నైకి 4,50,00,000 రూపాయలు తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. కారుకు జీపీఎస్ కూడా ఏర్పాటు చేశాడు. అయితే కారు మర్రిపాడు మండల సమీపంలోని బాటా సింగనపల్లికి రాగానే జీపీఎస్ సిగ్నల్ కట్ అయ్యింది. డ్రైవర్, గుమస్తా ఫోన్స్ స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో వెంటనే ఆ వ్యాపారి జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. దాదాపు 3,60,00,000 నగదును రికవరీ చేశారు. 3 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మర్రిపాడులో పట్టుబడిన కారు కేసులో దర్యాప్తు చేస్తుంటే పోలీసులకు మరో కారు పట్టుబడింది. పడమటి నాయుడుపల్లి సమీపంలో డబ్బును తరలిస్తున్న మరో కారు పట్టుకున్నారు పోలీసులు. గుజరాత్ కు చెందిన నంబర్ ప్లేట్తో ఉన్న కారును తనిఖీ చేయగా పోలీసులు షాక్ అయ్యారు. అందులో దాదాపు 3,06,00,000 నగదు ఉన్నట్లు గుర్తించారు. కారులో నగదును చెన్నైకి తరలిస్తున్నట్లుగా చెబుతున్నారు పోలీసులు. మరోవైపు ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్ నంబర్ ప్లేట్స్ తో ఉన్న కార్లు ఒక్కరివా లేక ఇద్దరివా అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. నెల్లూరు జిల్లాలో భారీ మొత్తంలో వరుసగా పట్టుబడుతున్న నగదు హవాలా డబ్బా, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డబ్బా అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.